ఇదేదో ఆషామాషిగా చెబుతున్న మాట కాదండోయ్, స్వీయానుభవంతో పక్కాగా చెబుతున్నాడు. ఓ రోజు తన ప్రియురాలు జుట్టు విరబోసుకొని ముందు నిల్చుంది. ఎందుకో గాని ఆ రోజు ఆమె అలా జుట్టు విరబోసుకుంటే ఆయనకు నచ్చలేదు. అసలు ఆడాళ్లు జుట్టు విరబోసుకుంటే ఎన్నో ఎన్నో ఇబ్బందులున్నాయంటున్నాడు వజీర్. అదే విషయాన్ని ఈ కవితలో చెబుతున్నాడు. ప్రియురాలు జుట్టు విరబోసుకుంటే తను భయంతో వణికిపోతాడట. ఆమె జుట్టు విరబోస్తే సామ్రాణి పరిమళం బగ్గుమని రేగి తనను ఊపిరాడనీని మత్తు రేపుతుందట. ఏదో అశాంతి గుండెలు ఆవహించి భయంతో వణిగిపోతాడట. అంతేనా? ఆమె జుట్టు విరబోస్తే నల్ల కుర్ల చాటున ముఖం కానరాక ముద్దులతో ఆమె కళ్ళను చేరుకోలేక తనెవరో ఎరుగని అలౌకికమనిపించి భయంతో వణికిపోతాడట. అందుకే ప్రియా ప్రియా నువ్విలా జుట్టు విప్పకు, అలా మొహం తిప్పకు, ఈ సుగంధ జ్వాలలకి బందీనే భయంతో ఏమవుతానో నేను అంటున్నాడు వజీర్ రహ్మాన్. ఆడవాళ్లు జుట్టు విప్పితే అంత బాగోదు అన్నది వజీర్ కవి హృదయం. ఇది కేవలం వజీర్ అభిప్రాయం మాత్రమేనండోయ్. ఎవరి అభిరుచి ఎవరి అభిప్రాయం వారిది. ఇలా వజీర్ రహ్మాన్ గారి కవిత్వం గురించి అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు వివరించిన వివరణ ఇది. సో ఫ్రెండ్స్, చలో అభిమాని శ్రీశ్రీని ప్రాణప్రదంగా అభిమానించే కవి వజీర్ రహ్మాన్ గురించి ఈ వారం అబ్దుల్ రజాక్ గారి మాటల్లో నేను చేసిన ఈ వీడియో కథను మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.